దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందుతున్నారని నమ్మి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనిషి తన జీవితంలో సమాధానం కొరకు, తృప్తి కొరకు పరితపిస్తూ ఉంటాడు. శాశ్వతమైనటువంటి సమాధానం, తృప్తి మనము కేవలం దేవునిలో మాత్రమే పొందుకోగలం. కీర్తనకారుడు రాస్తూ 147వ కీర్తన 14వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. సమాధానం, పీస్, తృప్తి, సాటిస్ఫాక్షన్ మనిషి తన జీవితంలో పొందుకునేటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మనం ప్రయత్నం చేసే ప్రయత్నాలను బట్టి మనం సమాధానం పొందుకోలేము, కానీ ఒకవేళ సమాధానం పొందుకున్నది తాత్కాలికమైనటువంటి సమాధానమే. ఒకవేళ తృప్తి అన్నది కూడా అది తాత్కాలికమైనదే. శాశ్వతమైనటువంటి సమాధానం, తృప్తి ఎవరిలో మనం పొందుకోగలమంటే దేవునిలో, దేవుని ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పన్నారు. విశ్రాంతి అన్న దగ్గర రెస్ట్ లేకపోతే పీస్ అని చెప్పారు. మనం ఎలాంటి ప్రయాసలు, ఎలాంటి ఒత్తిడులు, ఎలాంటి భారాలు భరిస్తున్నప్పటికీ ఆ భారాల నడుమ తృప్తి లేక, ఆ భారాల నడుమ సమాధానము లేనటువంటి స్థితి ఉన్నట్లయితే ఇదిగో దేవుని దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది. దేవుని దగ్గర మనకు తృప్తి నొందుతాం అనే విషయాన్ని మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఒకవేళ మన జీవితాల్లో ఏ అసమాధాన స్థితి మనం కలిగి ఉన్నామో, ఏ తృప్తి లేని జీవితాన్ని మనం కలిగి ఉన్నామో, సమాధానము కొరకు అది ఎక్కడైనా కావచ్చు, నువ్వు ఎక్కడుంటే అక్కడ, అది నీ కుటుంబంలో కావచ్చు, నీ వర్క్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే నీవెక్కడ నీ సరిహద్దులలో అనగా నువ్వు ఎక్కడ ఉనికి కలిగి ఉంటే అక్కడ సమాధానం లేమి ఉన్నట్లయితే అక్కడ సమాధానాన్ని కలుగ చేస్తానని చెప్తున్నాడు. ఎక్కడ నువ్వు తృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావో అక్కడ నీకు తృప్తి కలుగు చేస్తానంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా ఆయన నీకు సమాధానాన్ని కలుగ చేయబోతున్నాడు, చేసే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. కీర్తనకారుడు తన జీవిత సారాంశం ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సమాధానం, తృప్తి, పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆయనలో మాత్రమే. ఒకసారి ఆలోచిద్దాం, దేవుని దగ్గరికి వద్దాం. దేవా, నీలోనే నాకు సమాధానం ప్రభా, నీలోనే నాకు తృప్తి ప్రభా, ఆ శాంతి, ఆ తృప్తి నాకు కావాలి ప్రభా అని దేవుని దగ్గర మనం మొరపెడదాం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటున్నాం. కీర్తనకారుడు మాట్లాడిన రీతిగా సమాధానము కలుగు చేయు దేవుడవు నీవే, తృప్తి కలుగు చేయువాడవు నీవే ప్రభా. మా జీవితాలలో సమాధానాన్ని, తృప్తిని నీ సన్నిధి నుంచి మేము పొందుకొనగలుగునట్లుగా కృప చూపించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.